రికార్డింగ్ కూడా సాయి గారు మీరు యూ కెన్ గో హెడ్ అండి. ఓకే అండి. అందరికీ నమస్కారం, స్వాగతం. నా పేరు సాయి ప్రభాకర్ యథాప్రగడ. ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ లలిత కళా వేదిక అనే వేదిక ద్వారా మన తెలుగు భాష గొప్పదనం, లలిత కళల వైభవం గురించి భావితరాలకు తెలిసేలా నెల నెలా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా లలిత కళా వేదిక అనే వేదిక ద్వారా గత సంవత్సరం పైగా ఒక రకంగా చెప్పాలంటే ఇది మన బాపు గారి మానస పుత్రిక అప్రతిహాసంగా జరుగుతూ ఉన్న కార్యక్రమంలో ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తితో మనం సంభాషించబోతున్నాము. వారే సాక్సాఫోన్ శ్రీనివాస్ అని పిలువబడే సుందరపల్లి శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారు కీర్తిశేషులు శ్రీకృష్ణ మరియు శ్రీమతి లక్ష్మి గారులకు శ్రీకాకుళంలో జన్మించారు. వారి తండ్రి గారు కూడా కర్ణాటక సంగీతంలో నిష్ణాతులే. శ్రీ గదిలి తౌడు గారు, జోగారావు గారు, జగన్నాథ శర్మ గారు, శ్రీరామూర్తి గారు మరియు మన్మథరావు గారి వద్ద 17వ సంవత్సరం నుంచే కర్ణాటక సంగీతం యొక్క మెళకువలను తెలుసుకున్నారు. ఆ సందర్భంలోనే సాక్సోఫోన్ పట్ల మిక్కిలి ఆకర్షితులై పాఠశాలకు పాఠశాలకు కూడా హై స్కూల్ తర్వాత విడిచిపెట్టి రోజుకు సుమారు 6 గంటల పాటు సాధన చేస్తూ కర్ణాటక సంగీతానికి సాక్సోఫోన్ అనుసంధానం చేస్తూ ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. వీరు కీబోర్డు మరియు సప్రానో సాక్సోఫోన్ అందు కూడా నిష్ణాతులు. ఇంకా చాలా విశేషాలు శ్రీ శ్రీనివాస్ గురించి చెప్పాలన్నా కానీ సమయాభావం వల్ల వారిని ఈ సభకు పరిచయం చేస్తూ, అంతకుముందు శ్రీ బాపు గారిని మన నాట్స్ యొక్క కార్యక్రమాల గురించి మన శ్రోతలకు ఒకసారి వివరించవలసిందిగా కోరుతున్నాను. బాపు గారు మీరు. నమస్తే అండి సాయి గారు. అయితే మీకు మదన్ గారు ఏమైనా జాయిన్ అవుతున్నారండి? ఐడియా ఉందా? లేరండి, మీరు ఒకసారి ఓకే, దట్స్ ఓకే. చేసి. సరే అండి. అయితే ఆ, ముందుగా అండి, ఈ కార్యక్రమానికి ఆ, ముఖ్య వ్యాఖ్యాతగా వచ్చినటువంటి శ్రీనివాస్ గారికి నమస్కారం అండి. నాట్స్ నమస్కారం సార్. నాట్స్ సంస్థ అందరి తరఫున మీకు ఇదే మా ప్రత్యేక ఆహ్వానం అండి. సార్ నమస్తే. నాట్స్ సంస్థ భాషే రమ్యం సేవే గమ్యం అనే నినాదంతో ఏర్పడింది. అలానే భాషకి సేవకి సంప్రాధాన్యతనిస్తూ మన కార్యక్రమాలన్నీ రూపకల్పన చేయడం జరుగుతుంది. మీరు చూస్తుంటే మనము నాట్స్ మొట్టమొదట స్థాపించబడిందే 1888 ఫర్ తెలుగు అనేటటువంటి హెల్ప్ లైన్ నెంబర్ 24/7. ఇది మన ముఖ్యంగా ఉత్తర అమెరికాలో నివసించేటటువంటి మన తెలుగు ప్రవాసాంధ్రుల కోసం వారికి కావలసిన ఆపత్కర పరిస్థితుల్లో ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా మనం సహాయం చేయడానికి ఏర్పాటుపడినటువంటి సంస్థ. అలానే మనకి వందల మంది కార్యకర్తలు హెల్ప్ లైన్ ద్వారా వారికి సేవలు అందిస్తూ ఉన్నారు ఆపత్కర పరిస్థితుల్లో. మనం ఇంకా అనేక సేవా కార్యక్రమాలని మనము ఆ, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ఇక్కడ అమెరికాలో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చేయటం జరుగుతుంది. ముఖ్యంగా మనము మెడికల్ క్యాంప్స్, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ కానివ్వండి, ఉచిత మెగా నేత్ర శిబిరాలు కానివ్వండి, ఇంకా మనము రూరల్ డెవలప్మెంట్కి మన గ్రామం మన బాధ్యత ద్వారా అనేక గ్రామాల్లో కావాల్సిన సదుపాయాలు, విజ్ఞాన కేంద్రాలు కావచ్చు, మన పాఠశాలలు, కళాశాలలు, ఆ, అలానే మన మంచినీటి సదుపాయాలు ఊళ్ళల్లో, ఇంకా రోడ్లు కావచ్చు, వారికి ఎలాంటి సదుపాయం కావాల్సి వచ్చినా కార్యక్రమాలన్నీ దాని ద్వారా చేయడం జరుగుతుంది. ఇంకా మనము ముఖ్యంగా మన సిగ్నేచర్ ప్రోగ్రామ్స్ కొన్ని ఇప్పుడు మన వైద్యానికి సంబంధించి కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. సో ఆటిజం ఆన్ వీల్స్ మొట్టమొదటగా నాట్స్ సంస్థ ఒక మొబైల్ వ్యాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రూరల్ అంటే మన గ్రామీణ ప్రాంతంలో, అలానే అటవీ ప్రాంతంలో వైద్య సదుపాయాలు లేని చోట ఈ దివ్యాంగులకు కావాల్సినటువంటి ఫిజియోథెరపీస్ కానివ్వండి, అలానే ఎడ్యుకేషన్ కిట్స్ కానివ్వండి, ఇలాంటి కార్యక్రమాలని మొట్టమొదటి నాట్స్ సంస్థ గత నెలలో హైదరాబాద్లో ప్రారంభించడం జరిగింది. దాని ద్వారా వందల మందికి మనము సేవా కార్యక్రమాలను చేస్తున్నాం. ఇంకా మనం అటవీ ప్రాంతాల్లో నల్లమల ఫారెస్ట్ లాంటి ఏరియాలో విమెన్ ఎంపవర్మెంట్, ముఖ్యంగా మహిళలకి తోడ్పాటును అందిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాము. దాని ద్వారా వారికి వృత్తి విద్యా శిక్షణలే కాకుండా దానికి కావాల్సినటువంటి సదుపాయాలు, వారు స్వయం ఉపాధి కలిగేట్టుగా దివ్యాంగులకి, మహిళలకి, యువతకి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ నాట్స్ అనేక కార్యక్రమాలని చేయటం జరుగుతుంది. అలానే మన భాషకు కూడా ప్రాధాన్యత ఇస్తూ మన అక్షర దీపిక గత 11 సంవత్సరాలుగా మన మిత్రులు మురళి గారి ఆధ్వర్యంలో చాలా చక్కగా ప్రతి నెల మన భాషా ప్రియుల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా మనము
మన సంస్కృతి సాంప్రదాయాలు మన కాన్ఫరెన్సెస్లో కానీ అమెరికా తెలుగు సంబరాల ద్వారా తెలుగు వేడుకల ద్వారా మన తెలుగు వారికి అనేక సాంస్కృతిక కార్యక్రమాలను కూడా మనము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా పిల్లల కోసం మనం బాలల సంబరాలు లాంటి మహిళా సంబరాలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామండి. సో మీరు natsworld.orgకి వెళ్తే మరిన్ని వివరాలు తెలుసుకోగలరు. అలానే ఆ, ఎవరైనా కానీ ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకోవాలనుకుంటే తప్పకుండా info@natsworld.org ఆర్ helpline@natsworld.orgకి కాంటాక్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. మరొక్కసారి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులు మన సాక్సోఫోన్ శ్రీనివాస్ గారికి మరొక్కసారి మా నాట్స్ సభ్యులందరి తరఫున అలానే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి తరఫున ఆహ్వానిస్తూ సాయి గారు మీకు బ్యాక్ టు ఇవ్వండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు బాపు గారు. శ్రీనివాస్ గారు, మీ గురించి నేను కొంతే చెప్పగలిగాను. సార్ దయచేసి మీరు వేదికని తీసుకుని అసలు మీరు ఈ సాక్సోఫోన్ గురించి అదే ముందు ముఖ్యంగా మీ గురించి నేను ఏమైనా మిస్ అయిన పాయింట్లు, అలాగే ఈ సాక్సోఫోన్ గురించి అనేక పరికరాలు ఉండగా సాక్సోఫోన్ మీరు ఎందుకు తీసుకున్నారు, దాని గురించి ఒకసారి మా అందరికీ చెప్పండి. అందరికీ నమస్కారం సార్. నా పేరు సుందరంపల్లి శ్రీనివాస్, మాది శ్రీకాకుళం. ఆ, నేను ఫస్ట్ కీబోర్డ్ ప్లే చేసేవాడినండి. కీబోర్డ్ నుంచి క్లారినెట్ అని ఒకటి ఉంది, క్లారినెట్ అని ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంది, క్లారినెట్ కూడా ప్లే చేసేవాడిని. తర్వాత డాక్టర్ కదిరి గోపాలనాథం గారు సాక్సాఫోన్ ఒకసారి నేను ఆడియో విన్నాను సార్, క్యాసెట్. ఆయన సాక్సాఫోన్ లో, అసలు సాక్సాఫోన్ అంటే వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ సార్ రూల్ గా. సాక్సాఫోన్ లో క్లాసికల్ ఆయన వాయించడం చూసి నాకు చాలా ఇంప్రెస్ అయ్యాను సార్. ఆయన్ని చూసి సాక్సాఫోన్ అప్పటి నుంచి నేను నేర్చుకోవడం మొదలు పెట్టాను సార్. ఆ ఎందుకు ఆయనలాగా మనం ప్లే చేయకూడదు, చాలా అవార్డు రివార్డులు ఆయన తీసుకున్నారు కదిరి గోపాలనాథం గారు. ఆయనలాగా కనీసం ఆయనలో కొంతైనా నేర్చుకుందాం కదనేసి ఒక పట్టుదలతో కృషితో సాక్సాఫోన్ నేర్చుకోవడం జరిగింది సార్. ఇందులో మరి మా గురువులు దయ వల్ల ఇందులో ఏ గ్రేడ్ కూడా సంపాదించడం జరిగింది నేను సాక్సాఫోన్ లో, ఆల్ ఇండియా రేడియో అండ్ టీవీ. అందుకు సాక్సాఫోన్ పట్ల ఎక్కువ మక్కువ చూపించేవాడిని సార్. వినడానికి కూడా ఒక డిఫరెంట్ వాయిస్ సార్ సాక్సాఫోన్. క్లార్నెట్, సహనాయి, ఫ్లూటు అంటే దేనికి అదే ప్రత్యేకత సార్. ఫ్లూటు దాని భావం దానికి ఉంటుంది, క్లార్నెట్ భావం క్లారినెట్, కానీ సాక్సాఫోన్ అనేసరికి ఏంటంటే డిఫరెంట్ వాయిస్. అందువల్ల సాక్సాఫోన్ నేర్చుకోవడం జరిగింది సార్. వండర్ఫుల్ అండి. ఓకే, అంటే మీరు 17వ సంవత్సరం నుంచే కూడా మొదలు పెట్టారని చెప్పారు కదా. అవును సార్. అంటే మీరు ముందు సాక్సోఫోన్ నుంచే మీరు రకరకాల వాయిద్య పరికరాలు నేర్చుకున్నారు, ఆ తర్వాత అవును సార్. సాక్సోఫోన్కి వచ్చారు. అవును సార్. దాని అంటే సాక్సోఫోన్ వాయించడానికి మిగతా పరికరాలు వాయించడానికి ఉండే తేడా ఏదైనా ఉందా? ఇది ఏదైనా క్లిష్టమా లేదా అంటే కష్టమైన ఏదైనా అటువంటి చెప్పగలరా? సాక్సాఫోన్ ఏంటంటే చాలా క్రిటికల్ అయిన ఇన్స్ట్రుమెంట్ సార్. ఎందుకంటే దీని మీద క్లాసికల్ వాయించడం అనేది చాలా కష్టం సార్. అంటే క్లారినెట్ మీద క్లాసికల్ ప్లే చేయవచ్చు సార్, కానీ సాక్సాఫోన్ మీద ప్లే చేయడం, క్లాసికల్ ప్లే చేయడం చాలా కష్టం సార్. అంటే సాంగ్స్ ప్లే చేసేవచ్చు, మళ్ళీ వెస్టర్న్ నోట్స్ కానీ మామూలు మన డివోషనల్ సాంగ్స్ కానీ ఇలాంటివి చేసేవచ్చు, కానీ ప్యూర్ క్లాసికల్ కర్ణాటక సంగీతం సాక్సాఫోన్ లో చేయాలంటే చాలా క్రిటికల్ గా ఉంటుంది సార్. అందుకు ఇది ఎలా అయినా నేర్చుకోవాలనేసి స్వయంగా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి క్లారినెట్ నేను ప్లే చేసేవాడిని సార్ ఫస్ట్. క్లారినెట్ తర్వాత కీబోర్డ్ ఫస్ట్ ప్లే చేసేవాడిని, కీబోర్డ్ తర్వాత క్లారినెట్ తర్వాత సాక్సాఫోన్ ప్లే చేయడం నేర్చుకున్నాను సార్. క్యాసెట్లు ఎక్కువ వినేవాడిని సార్ కదిరి సార్వి. విని ఇండివిజువల్ గా సాక్సాఫోన్ నేర్చుకున్నాను సార్. నాకు గురువు అంటే క్లారినెట్ లోనే గురువు గారు, నాకు సాక్సాఫోన్ మాత్రం ఇండివిజువల్ గా నేర్చుకున్నాను సార్. అంటే సాక్సాఫోన్ లో మీకు గురువు అంటూ లేరు ఓ రకంగా చెప్పాలంటే. అంతే సార్. అంటే సాక్సాఫోన్ లో గురువు లేకపోయినా మీకు నిష్ణాతులైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన తెలుగు వారు? తెలుగువారు నిష్ఠాతులైన ఉన్నారు సార్. మన్మథరావు గారి ఒక ఆయన ఉన్నారు సార్, ఒరిస్సా సార్, ఆయన పర్లాకిమిడి ఆయన ఉన్నారు సార్. ఆయన చాలా బాగా ప్లే చేస్తారు సార్. ఆయన ఏ గ్రేడ్ సాక్సాఫోన్ లో, మొన్నే డాక్టరేట్ కూడా వచ్చింది ఆయనకి. వెరీ గుడ్ సార్. మీరు సాక్సాఫోన్ లో ఆల్ ఇండియా రేడియోలోను టీవీలోను కూడా గ్రేడ్ 1 ఆర్టిస్ట్. మీ ఆ అవును అవకాశాలు సార్. ఎలా వచ్చాయి మీకు? ఈ అవకాశాలు అంటే ఇప్పుడు డైరెక్టర్ ఏ గ్రేడ్ అనేది అక్కడ ఉండదు సార్. ఫస్ట్ ఏంటంటే దీనికి కూడా ఎగ్జామ్స్ ఉంటాయి సార్. రేడియో స్టేషన్ వెళ్ళాలంటే ముందు మన అప్లికేషన్ పెట్టుకోవాలి, ముందు బి పాస్ అవ్వాలి సార్, తర్వాత అప్గ్రేడ్ బి హై నుంచి మళ్ళీ ఏ గ్రేడ్ ఇస్తారనమాట. అలా ప్రతిసారి కూడా మనం పార్టిసిపేట్ చేసి అప్లికేషన్లు పెట్టుకొని మనం ఒక అడుగు అడుగు వేసుకుంటూ అలా వెళ్ళాలి.
తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు మొన్న ఈ మధ్యన నాదనేతన ప్రోగ్రామ్ కూడా నేను దేవస్థానంలో చేశాను సార్. ఓ వండర్ఫుల్. వాళ్ళకు కూడా మన బయోడేటా ఇప్పుడు మీకు ఎలాగైతే పంపించిన బయోడేటా అన్ని పంపించేసి మన తాలూకా కృతులు పంపిస్తే వాళ్ళు ఇంచుమించు ఒక 10 మంది 20 మంది కూర్చొని ఈ ప్రోగ్రామ్ బాగుందని ఫిక్స్ చేసిన తర్వాత టీటీడీ ఛానల్లో మనకు ఒక ప్రోగ్రామ్ ఇస్తున్నారు సార్ ఇప్పుడు ప్రజెంట్. చాలా బాగుందండి. అది సార్ మురళి గారు ఇప్పుడు ఇంకా చెప్పండి సార్. ఇప్పుడు ఈ చెప్పండి. ఆడియేషన్స్ కూడా ఇప్పుడు ఏ గ్రేడ్ అనేది ఇప్పుడు మనం విశాఖపట్నంలో ఉంది సార్ రేడియో స్టేషన్ మనకి ఆంధ్రప్రదేశ్ కి విశాఖపట్నంలో ఉంది సార్. విశాఖపట్నంలో పార్టిసిపేట్ చేసిన తర్వాత దీన్ని రికార్డ్ చేస్తారు సార్. మేము ఏదైతే పే చేసామో అది రికార్డ్ చేసిన తర్వాత ఇది ఢిల్లీ వెళ్తుంది సార్ క్యాసెట్. ఢిల్లీలో మళ్ళీ వాళ్ళందరూ జడ్జెస్ అందరూ కూర్చొని అప్పుడు ఏ గ్రేడ్ ఇవ్వాలనేది వాళ్ళు డిసైడ్ చేసి మనకు మళ్ళీ ఫామ్ వస్తుంది సార్. మీరు ఇందులో ఈ గ్రేడ్ మీకు పొందారు, మీకు ఏ గ్రేడ్ వచ్చింది అనేసి వాళ్ళు మళ్ళీ సిఫారసు చేస్తారు సార్. ఓకే. ఇప్పుడు మీకు ఆల్ ఇండియా రేడియో కావచ్చు, టీవీ కావచ్చు, సార్ అంటే మీరు సోలోగా పెర్ఫామ్ చేస్తారా లేదా గ్రూప్లో పెర్ఫామ్ చేస్తారా మీరు? సోలో చేస్తాను, గ్రూప్ చేస్తాను సార్. ఇండివిజువల్ గా చేస్తాను, గ్రూప్ లో కూడా చేస్తుంటాను సార్. అంటే వాళ్ళకి ఎటువంటి సంగీతం ఇస్తారు? అంటే క్లాసికల్ సంగీతం, ఓన్లీ క్లాసికల్ లేకపోతే? అంటే ఇప్పుడు రేడియో స్టేషన్ అంటే ఓన్లీ క్లాసికల్ సార్. మ్మ్. ఇప్పుడు మన టీటీడీ ఛానల్ లో కూడా ఓన్లీ క్లాసికల్ సార్. ఓన్లీ అన్నమయ్య కీర్తనలు తర్వాత త్యాగరాజ స్వామి కీర్తనలు పాడాలి. అవే అనమాట. అదే అడుగుతున్నా. ఇవి నన్ను ఆ, తర్వాత ప్రశ్న ఇ- అదే అది. ఓకే. సార్ ఇవి కాకుండా ఇప్పుడు మ్యారేజ్ రిసెప్షన్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా సార్. వీటికి ఏమొచ్చి ఆ సినీ మెలోడీస్, హిందీ సాంగ్స్ అలాగా మనకి ఏ కావాలంటే అవి మనం చేసుకొని టీమ్ తో వెళ్ళొచ్చు. లేదంటే కరోకి పెట్టుకొని కూడా ప్లే చేయొచ్చు సార్. ఈ సాంగ్స్ సింగిల్ గా చేయొచ్చు, టీమ్ తో కూడా చేయొచ్చు సార్. అంటే కరియోకి పెట్టుకుంటే మరి వెనకాల మ్యూజిక్ వచ్చేస్తుంది కదా, మరి మీరు సాక్సోఫోన్ ఉపయోగమేటప్పుడు జస్ట్ అంటే అడుగుతున్నాను. ఓన్లీ మ్యూజిక్ వస్తుంది సార్. పాట రాదు సార్. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. ఆ ఓ లిరిక్ సాక్సోఫోన్ అంతా ఏమైతే మీరు ఉంటే లిరిక్స్ పాడతారనమాట. అది సార్, ఓకే. అది సార్, అది సార్. అలా పర్ఫెక్ట్. చేస్తుంటున్నా సార్ ప్రజెంట్ బాగుంది. సార్. బాగుందండి. మురళి గారు ఇంకా ప్రశ్నలు ఏమైనా ఉన్నాయి? సాయి గారు, శ్రీనివాస్ గారు నమస్కారం అండి. సార్ నమస్తే సార్. ఏం లేదు, నా ఏదో పాత పాటలు వింటుండగా నాకు ఒప్పుడు మహాకవి కాళిదాసులో పాట ఒకటి, ఆ, ఆ, బహుశా దానికి సంబంధించింది అనుకుంటాను. ఈ ఇన్స్ట్రుమెంట్ మీద ఎవరు సార్ వాళ్ళు, ఆ, టి లీలా, ఆర్ జయలక్ష్మి గారు వాళ్ళు వాళ్ళు పాడిన పాట అనుకుంటా కదా అది. అన్న సార్ అలాంటి మీరు ఏం ప్లే చేయగలుగుతారా అలాంటి? ఏం పాట సార్? బాగుంటుంది. అది ఒకసారి నాకు కొంచెం తెలియపరుస్తారు సార్. ఆ? అది ఏ పాట సార్? చూన్ ఆ పాట, అది ఎవరిదంటే ఒక్క నిమిషం, నేను పి లీలా గారు పాడిన పాట. డ్యాన్స్ కంపోజింగ్ లో ఉంటుంది అది. సార్ సార్ పింగళ గారు రాసిన పాట. నేను చూస్తాను ఒకసారి. నేను అది సినిమా, ఆ పాట నాకు స్టార్టింగ్ గుర్తులేదు కానీ అవును మ్యూజిక్ సార్, బాగా అవును సార్, ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఎక్కువ ఉంటుంది ఆ పాటలో. అవును సార్, అవును సార్. నీ లీల ఏదమ్మా, ఆ, అది జానకి, ఈ లీల పాడద దేవా అని బస్ ఆ పాట. అది జానకి జానకి, గారు పాడిందండి. యా. అవును సార్. ఆ, సహనాయిను జానకమ్మ గారు పాడారు సార్. అది సహనాయి సార్ ఓకే అది. ఓకే, అయితే ఆ పాట కాదైతే నేను చెప్తాను ఇంకోటి. నేను ఒక్క అవును సార్, నిమిషం అవును నేను సార్. అయితే వినాలి ఇన్ ద అంతే మీన్ టైం లోపల. అండి శ్రీనివాస్ గారు, ఈ లోపల అసలు సార్ సాక్సోఫోన్ అనేది రకరకాలు ఉంటుందా, ఒకటే రకమే ఉంటుందా? ఫర్ ఎగ్జాంపుల్ వైలెన్స్ ఉన్నాయనుకోండి, రకరకాల వైలెన్స్ ఉంటాయి. అవును అలా సార్, కీబోర్డ్ అవును సార్. సాక్సోఫోన్ లో సాక్సా ఉంటే సాక్సా వెరైటీస్ ఉన్నాయి. సాక్సాఫోన్ లో కూడా 3 వెరైటీలు ఉన్నాయి సార్. ఇది ఆల్టో సాక్స్ మెయిన్ సార్. ఆల్టో సాక్స్ అని ఒకటి ఉంది సార్. తర్వాత టెన్నర్ సాక్స్ అని ఒకటి ఉంది సార్. అది పొడవుగా ఉంటుంది సార్. అది టెన్నర్ సాక్స్, ఆల్టో సాక్స్, బేబీ సాక్స్ అని ఒకటి ఉంటుంది సార్. మొత్తం మీ దగ్గర సాక్సాఫోన్ ఉన్నదా? లో 3. చూపిస్తారా మాకు? అసలు చూపిస్తారా నా దగ్గర ఇన్స్ట్రుమెంట్స్? ఉన్నది ఇగోండి సార్. ఇది సార్ సాక్సాఫోన్. ఇది ఆల్టో సాక్స్ సార్. ఇది ప్రెజెంట్ అందరూ ప్లే చేస్తుంది ఇదే సార్. ఓకే, దాని గురించి చెప్పండి ఒకసారి మాకు. ఇన్స్ట్రుమెంట్లు ఏమి ఉంటాయి, ఏమిటి అసలు దాని గురించి? ఆ, ఇందులో ఇవన్నీ నోట్స్ సార్. ఇవన్నీ మనం ఓకే. సరిగమ పదనిసి అంటాం కదా సార్. ఆ నోట్సే మనం వాకల్లో ఎలాగైతే మనం పాడుతామో వీటి మీద కూడా అలాగే ప్లే చేస్తుంటాం సార్. ఆ సేమ్ మనం పాట బ్లోయింగ్ మనం ఇది మనం టంగులో ఇది ఈ మౌత్ పీస్ అంటారు సార్ దీనికి. సాక్సాఫోన్ ఓకే. ఉండేది మౌత్ పీస్. ఇది ఇది మనం ఆ పెదవులోనో పళ్ళులోనో పెట్టి దీంతో మనం గాలి చేస్తే దాంట్లో ఒక ఒక వాయిస్ అనేది వస్తుంది సార్. ఇందులో ఇదే సేమ్ ఇలాగే ఉంటుంది సార్. ఆల్టో సాక్స్ ఉంటుంది సార్. ఇది ఆల్టో. టెన్నర్ సాక్స్ దీని మీద పొడవు వస్తుంది సార్. తర్వాత బేబీ సాక్స్ అని ఒకటి ఉంటుంది సార్. దీని మీద చిన్నది సార్. మొత్తం 3 స్టెప్లు ఉంటాయి సార్ ఇందులో. బాగుందండి. ఒకసారి ప్లే చేస్తారా మాకు, మా కోసం? ఓకే సార్, ఓకే సార్.
కొద్ది వెనకాల కానీ కూర్చోగలరా మీరు? వీడియో అయితే మొత్తం అంతా సార్ కనిపిస్తుంది ఓకే సార్. కొద్దిగా. ఏమండి ఎలా ఉంది? బాగానే ఉంది కదా? యా. బాగానే ఉంది సార్. ఆ. ఆ, బాగుందండి. బాగుందండి. మూవీ సార్ అంజలి అంజలి సాంగ్ మీకు ఆ, ఐడియా ఉందా? అంజలి అంజలి అవునవును. అంజలి అంజలి పుష్పాంజలి. నైస్. ఇది జూయిట్ లో వస్తుంది సాంగ్ సార్. ఇప్పుడు ఇది సాంగ్ వస్తుంది సార్. ఇప్పుడు ఇలాగే క్లాసికల్ ఏమైనా తీసుకున్నాం అనుకోండి సార్, క్లాసికల్ కూడా ప్లే చేయొచ్చు సార్. ఒకటే ఒకటి చెప్పండి సార్. పాడండి, ఒకటే ప్లే చేయండి. ఎందరో మహానుభావులు. వస్తుంది సార్. బాగుందండి. బాగుందండి, వెరీ నైస్. అంటే ఇప్పుడు మామూలుగా ప్రతి సినిమాలోనూ అన్ని కంపల్సరీగా అన్ని చోట్ల వాడతారండి ఇది ఇన్స్ట్రుమెంట్ ని, లేకపోతే పర్టికులర్ గా ఏమన్నా పర్టికులర్ మూవీస్ లైక్ RRR, బాహుబలి ఇలాంటి వాటిలో కూడా వాడి ఉంటారంటారా? వాడతారు సార్. ప్రతి ఇన్స్ట్రుమెంట్ లో కూడా, ప్రతి మూవీలో కూడా వాడతారు. కాకపోతే ఏంటంటే ఈ అక్కడ ఇది అక్కడ బీజియం ఉపయోగిస్తారని తెలుస్తారు. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీ వేరే ఉంటుంది సార్. అదే దాని మీద సాక్సాఫోన్ ఎక్కడ వస్తుందని పోల్చుకోలేము సార్. పోల్చుకోవడం కష్టం. పర్టికులర్ ఓకే. సాంగ్స్ ఉంటే మాత్రం కొన్ని కొన్ని పాత పాటలు నాకు తెలిసి చాలా పాటలు వాళ్ళ పిక్చరైజేషన్ లోనే సాక్సోఫోన్ యూజ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ సార్. సాంగ్ కూడా ఉంటుంది అలాగే. అంతే దాంతోనే సార్, అంతే సార్, అంతే సార్. ఇప్పుడు దీని మీద ఏంటి క్లాసికల్ ప్లే చేస్తే ఇలా ఉంటుంది సార్. ఇంకా సెమీ క్లాసికల్ సార్. అన్నమయ్య గారు ఏమైనా మామూలుగా పాడండి. మన పురంధరదాస్ గారి, అన్నమయ్య గారి కానీ ఇలా కూడా Nice. బాగుందండి. బాగుందండి. మా సభ్యుల్లో ఇప్పుడు ఆన్లైన్ లో యాక్చువల్గా రాజలక్ష్మి చిలుకూరు గారు కూడా ఉన్నారు, ఫ్లోరిడా నుంచి. రాజలక్ష్మి గారు, మీరు కూడా ఏమన్నా సందేహాలు అడుగుతారా శ్రీనివాస్ గారిని? గిరి గారు కూడా ఉన్నారు. గిరి గారు ఉన్నారు, నమస్కారం. శ్రీనివాస్ కటకం గారు, నమస్కారం. మీరు శ్రీనివాస్ గారు, మీరు ఏ సినిమాలకి ఏమైనా వాయించారండి? ఏమైనా ఫేమస్ ఉన్నాయా? సినిమాలోనే ఇంతవరకు ప్లే చేయలేదు సార్. లేదా? ఏ సినిమాలో వాచ్ చేస్తారు కానీ ఏ సాంగ్స్ అయినా మనం ప్లే చేయొచ్చు సార్. మీరు ఇప్పుడు Play మీరు అన్నారు కదా, చేయొచ్చు. ట్రిపుల్ ఆర్ అని అన్నారు కదా సార్. ఆ ట్రిపుల్ ఆర్ సాంగ్ అది ఏదైనా ప్లే చేయొచ్చు సార్.
ఆహా. బాగుంది. బాగుందండి. ఈ సంగీతంలో ఈ బాగా సాంగ్ పరిజ్ఞానం ఉండాలా, అవసరం లేదా? పెద్ద ఒకే వస్తే ఉండాలి సార్, ఉండాలి సార్. ప్లెయిన్ ఆ, కర్ణాటక క్లాసికల్ వస్తేనే ఏదైనా ప్లే చేయగలం సార్. ప్లే మెయిన్ క్లాసికల్ చేయగలిగాను. సార్. ఆ, బేసిక్స్ ఏంటంటే క్లాసికల్ సార్. క్లాసికల్ వచ్చిన తర్వాత ఏదైనా ప్లే చేసుకోవచ్చు సార్. ఓకే ఓకే. నైస్ ఆ నైస్. పాట, ఆ జ్ఞానం అది రావాలి సార్. ఇందులో ప్లే చేయాలంటే బ్లోయింగ్ ఇన్స్ట్రుమెంట్ కదా సార్, చాలా టఫ్ గా ఉంటుంది సార్. కానీ చాలా ఇది ప్లే స్ట్రైన్ అవుతారా మీరు? కంఠం నుంచి బ్లో చేయాలి కదా, మరి ఉంటుందా స్ట్రైన్? అవుతుంది సార్. అందుకే ప్రాక్టీస్ కంపల్సరీ ఉండాలి సార్. రోజుకి 3 hours 2 hours ప్రాక్టీస్ ఉండాలి సార్. బా. ఆ, ప్రాక్టీస్ లేకపోతే ప్లే చేయలేము. నైస్ నైస్. నమస్కారం శ్రీనివాస్ గారు, సార్ పెద్దలందరికీ నమస్కారం అండి. మురళి గారు, సార్ బాబు నమస్కారం. గారు, నమస్కారం. నమస్తే అండి. నమస్కారం సార్. సాయి నమస్కారం గారు, అండి. కంగ్రాచులేషన్స్ బాబు గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ఆల్ యువర్ వండర్ఫుల్ అచీవ్మెంట్స్ అండ్ ఆల్ యువర్ అవార్డ్స్. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఆల్ అవర్ నాట్స్ గేమ్స్, ఎంటైర్ నాట్స్ టీమ్. యా, నమస్కారం శ్రీనివాస్ గారు. నాకు సార్ ఒక నమస్తే సార్. ఒక ఒక ప్రశ్న అండి. నా పేరు గిరి అండి. సార్ చెప్పండి ఇది సార్. ఒక వినూత్నమైన పరికరం నా యొక్క అవగాహన బట్టి, అండ్ ఇట్స్ వెరీ టఫ్ ఇన్స్ట్రుమెంట్ అని విన్నాను నేను. అవును సార్, అవును సార్, అవును సార్. రైట్. అయితే మనకు స్ట్రింగ్స్ తో, అదే విధంగా చేతితో వాయించే వాయిద్యాలు ఇవి వచ్చేసి ఎస్పెషల్లీ బ్రీత్, లైక్ ఐ మీన్ మన ఫ్లూట్ లాంటిది ఈ అవును ఫ్యామిలీ, సార్, రైట్. అవును సార్, అవును సార్. అయితే ఇది ఎక్కువగా ఏ సందర్భాల్లో వాడతారు? అంటే ఓన్లీ ఒక సైడ్ ఇన్స్ట్రుమెంటేనా, లేదా దీని మీద ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఒక కచేరీ లాంటిది నేను చేయగలను అనేటువంటి స్థాయిలో వాడొచ్చా? మంచి ప్రశ్న. ఇది ఇది ఈ ఇన్స్ట్రుమెంట్ ధర్మం ఏంటంటే సార్, ఓన్లీ ఈ ఇన్స్ట్రుమెంట్ గురించి తెలియక ముందు చాలా మంది ప్లే బ్లాక్ గా వాడేవారు సార్. ఇది అంటే ఏదో మ్యూజిక్ లో బీజిఎంస్ కి దీనికి వాడేవారు సార్. సార్. ఇప్పుడు డాక్టర్ కదిరి గోపాలనాథం అనేసి మీరు పేరు వినే ఉంటారు సార్, కదిరి సార్. అవునండి. ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ సాక్సాఫోన్ అంటే ప్లే చేయొచ్చు అనేసి ఒక ఇది తెచ్చేస్తారు ఆయన. ఇప్పుడు సాక్సాఫోన్ మీద మెయిన్ కచేరీలు కూడా చేయడానికి అవకాశం ఉంది సార్. నేను మొన్నే మైసూర్లో దత్తపీఠం ఉంది సార్, మైసూర్లో అవును. జై గురుదత్త అని పీఠం ఉంది. ఆ పీఠంలో మొన్నే చేశాను సార్, మహాశివరాత్రికి అక్కడ కచేరీ చేశాను సార్. బాగుంది. వండర్ఫుల్ వండర్ఫుల్. ఇలా ఏంటంటే మెయిన్ ఇన్స్ట్రుమెంట్ సార్ ఇది. ఇప్పుడు మనకి ఏంటంటే వాకలు ఎలాగైతే పాడతారో, వీణ ఎలాగైతే వాయిస్తారో, ఫ్లూట్ ఎలాగైతే మెయిన్ వాయిస్తారో, ఇది కూడా మెయిన్ అలాగే వాయించవచ్చు సార్. ఇప్పుడు మామూలుగా నేషనల్ యాంథమ్స్ వాటిలో కూడా, జనగణమన వాటిలో కూడా వాళ్ళు మిలిటరీ పీపుల్ వాళ్ళు వాయిస్తూ ఉంటారు కదా, బ్యాక్గ్రౌండ్ మనకి ఫ్లాగ్ వాయిస్టింగ్ అప్పుడు అలాంటప్పుడు. అలాంటివి కూడా మీరు ఎప్పుడో ప్రయత్నం చేస్తారు? మామూలుగా ప్లే చేయగలరా జనగణమన అలాంటివి? అవన్నీ చేయొచ్చు పాడొచ్చు సార్. కదా. జై నైస్ హింద్. అండి. బాగుంది. కానీ అద్భుతం అండి, మన జాతీయ గీతానికి సాటి రాదు ఏది కూడా. అదే కదా. దీనికి ఇన్స్ట్రుమెంట్ మెటీరియల్ ఒకటే ఉంటుందండి? ఇప్పుడు మల్టిపుల్ మెటీరియల్ వీటిలో ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా ఇన్స్ట్రుమెంట్ లో? ఇందులో సార్ ఈ ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే మన ఇండియాలో తయారైనవి కొంచెం బాగోవు సార్ ఇన్స్ట్రుమెంట్స్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఫారెన్ కంట్రీ సార్. ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు నేను ప్లే చేస్తుంది మేడ్ ఇన్ తైవాన్ సార్. మెటీరియల్ ఏంటంటే అది? మెటీరియల్ ఇది మెటీరియల్ అంటే మరి ఇత్తడి ఇది బ్రాసా? అంటే కోటింగ్ బ్రాస్ సార్. మెటీరియల్ లాన్ మెటీరియల్ మాత్రం జింక్ అనుకుంటున్నాను సార్. జింక్ అల్యూమినియం అన్ని కలిపి తయారవుతుంది సార్. ఖరీదులు ఎలా ఉంటాయండి ఇవి? ఖరీదులు ఇవి ఖరీదులు అంటే ఇప్పుడు కంపెనీ బట్టే ఉంటుంది సార్. ఇప్పుడు ఇదైతే 90,000 ఉంటుంది సార్. 90,000.
ఇంతకంటే మంచివి ఉన్నాయి సార్. సెల్మర్, యమహా కంపెనీ, సెల్మర్ కంపెనీ అవి ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇలాంటివన్నీ ఉన్నాయి సార్. 5 lakhs 6 lakhs వరకు ఉన్నాయి సార్. అబ్బో. సార్ ఇక్కడ అమెరికాలో స్కూల్స్ లో పిల్లలకు ఒక స్కౌట్స్ కోర్స్ లో వాళ్ళకు కాయిర్ ఉంటుందండి. వాటిలో ఇన్స్ట్రుమెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తారు. వయోలిన్ కానీ, చేస్తున్నారు సార్. సాక్సోఫోన్ కానీ ఇలాంటివి. నేను అదే ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు నా పిల్లలు కాలేజీ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు, కానీ వాళ్ళు స్కూల్లో ఉన్నప్పుడు సాక్సోఫోన్ తీసుకున్నాడు మా పెద్ద బ్యాండ్ లో బ్యాండ్ లోకి. అదే వాడు అప్పుడు కొంచెం ప్లే చేసేవాడు ఫస్ట్ ఇయర్, కానీ మరి అది కష్టమైందనో ఎందుకనో మళ్ళీ రాలేదు. కానీ అది అట్లాంటి ప్రక్రియ ఇండియాలో ఉన్నదండి మనకు. అంటే దీన్ని రూల్స్ ద్వారా ఇండియాలో కూడా ఉన్నాయి సార్. మన సాయిబాబా పుట్టపర్తి సాయిబాబా గారు టెంపుల్ ఉంది కదా సార్, పుట్టపర్తిలో శాంతి నిలయం. శాంతి నిలయం అలా ఆ బ్రాంచ్లు ఎక్కడైతే ఉన్నాయో ఆ స్కూల్ అన్నిటిలో కూడా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి సార్. అంతే తప్ప మన గవర్నమెంట్ స్కూల్స్ లో ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ప్రోత్సహించే పరిస్థితి లేదు. ఇంకా గవర్నమెంట్ స్కూల్లోనే టెంపుల్లోనే ఇవ్వలేదు సార్. అంటే ఒక తిరుపతిలోనే ఇచ్చారు సార్. ఆదివేల మంగాపురంలోన మన తిరుపతిలోనే మామూలుగా ఇచ్చారు, కానీ ఆ జాబులు అయితే మాత్రం లేదు సార్. ఈ ఇన్స్ట్రుమెంట్ లో మళ్ళీ సహనాయికి ఉన్నాయి సార్ మళ్ళీ. రైట్. అంటే నేను ఐ హావ్ సీన్ ఫ్యూ ఈవెంట్స్. అది ఎందులో ఏంటంటే ఇప్పుడు వయలిన్, ఫ్లూట్ అండ్ ఇంకా వీటితో ఫ్యూజన్ చేయటం చూశాను. వెళ్ళిపోయారా? డిస్కనెక్ట్ అయినట్టు ఫ్రీజ్ అయ్యారు. ఇప్పుడు ఒక్క నిమిషం వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యారు. జాయిన్ అవుతారు. వండర్ఫుల్ సాయి గారు, మంచి ప్రోగ్రామ్. మనకి ఇండియాలో అంతా కూడా ఇప్పుడు ఎంసెట్ అదేనండి. అంతే తప్పించి ఇవన్నీ లేవండి అసలు. ఎంత 435, 436, 437 అనమాట. విజయనగరము మనకు అక్కడ కొంచెము స్కూల్స్ అండ్ కాలేజీలు అక్కడ ఉన్నాయండి. డెడికేటెడ్ గా ఉన్నాయండి. డెడికేటెడ్ గా ఉన్నది. సో అక్కడ ఇంకా స్టిల్ మన ఇవన్నీ వాళ్ళు కాపాడుతున్నారు. వీరు ఇండియాలోనే ఉంటారండి ఇప్పుడు శ్రీనివాస్ గారు. ఇప్పుడు శ్రీకాకుళం నుంచే విజయనగరం నుంచి జాయిన్ అయ్యారు ఈయన. జాయిన్ అయ్యారా? నేను వెళ్తున్నానండి ఇండియా. అదే అసలు సాక్సోఫోన్ ఎప్పుడు మనం ఇది చేసింది వినలా. నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాన్సర్ట్ లాగా చేయటం నేను ఎక్కడ మేబీ నాకు తెలియదేమో, కానీ నేను తక్కువ డిస్కనెక్ట్ అయ్యారు. ఒకసారి కాల్ చేస్తారా మురళి గారు, సాయి గారు? రీకనెక్ట్ అయ్యి మళ్ళీ డిస్కనెక్ట్ అయ్యారు, మళ్ళీ జాయిన్ అవుతారు. ఉంటారు. లాస్ట్ మనది మీరు ఇండియాలో ఉన్నట్టున్నారు, మిస్ అయ్యారు. కానీ బాగా జరిగింది. వారు జాయిన్ అవ్వలేదు, కానీ మనకు గెస్ట్ శ్రీనివాస్ గారు వచ్చారు లైన్ లోకి. ఒకసారి మీ కెమెరా ఆన్ చేయండి. తప్పకుండా చూస్తాం గిరి గారు, మన రికార్డింగ్ ఉంటుంది కదా. అవును, చాలా మంది నుంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఏదైనా కారణాల వల్ల గెస్ట్ జాయిన్ అవ్వలేకపోతే మనం ఏదైనా ఇది చేయొచ్చా అనేటువంటిది ఒక ఫీడ్బ్యాక్ వచ్చింది. మీతో మాట్లాడదాం లేండి అనుకున్నాం మేమందరం. తప్పకుండా 1 hour మేము భలే ఎంజాయ్ చేసామండి ఆ రోజు. గుడ్ అండి. అది ఇంపార్టెంట్ అండి. మనం ఈ సెషన్ మన సాహిత్య ప్రియులందరికి కూడా మనందరికి ఆసక్తి ఉన్నాయి ఇక్కడ చేయటము ముఖ్యం. కొత్త యువతను కూడా ప్రోత్సహిస్తాం. కొంచెము ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నాయండి ఆయనకి. ఒకసారి వెయిట్ చేద్దాం. సాయి గారు డిస్కనెక్ట్ అవుతున్నారు, పాపం ఇబ్బంది అవుతుందేమో. అదే కృష్ణ, మీరు ఆయన స్టూడెంట్ అండి. కృష్ణ నిర్మత్తాన్ని జాయిన్ అయ్యారు, వర్లాండోలో ఉంటారు. శ్రీనివాస్ గారు స్టూడెంట్ అనమాట. ఈయన ద్వారానే మనకి పరిచయం అయ్యారు. ఓకే, థ్యాంక్ యూ అండి కృష్ణ గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను కూడా అతనికి ఎప్పటి నుంచో ఎక్కడో చోట అవకాశం కల్పిద్దామని చూస్తున్నాను. వెరీ గుడ్. ఎక్కువ మందికి రీచ్ అవ్వాలండి. మనకు పిల్లలు కూడా చాలా మంది సాక్సోఫోన్ వాడుతున్నారు వాళ్ళ కాయిర్ లో. ఆ పేరెంట్స్ కి మనం ఫార్వర్డ్ చేయగలిగితే వాళ్ళు వినియోగించుకుంటారు. అట్లీస్ట్ రికార్డింగ్స్ అయినా వెళ్తాయి. కృష్ణ గారు మన కళావేదికలో ఉన్నారా? లేదంటే యాడ్ చేయండి వారి నెంబర్. చేస్తాను నెంబర్ ఉంటే. యాక్చువల్ గా ఈ మధ్యన సాక్సోఫోన్ అయితే బాగా కొంచెం ఫేమస్ అవుతున్నది. అంటే సాక్సోఫోన్ కానీ మ్యాండలిన్ కానీ ఇవి వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్స్ అండి. మ్యాండలిన్ బాగా ఫేమస్ అవడానికి కారణం మ్యాండలిన్ శ్రీనివాస్ గారు
దాని మీద కర్ణాటక సంగీతం బాగా అవును. వాయించి చాలా ఫేమస్ అయింది కదా ఇండియాలోనే. మొన్న మాకు అన్నమయ్య ప్రోగ్రామ్ లో కృష్ణ నిర్మతి గారు ఒక కీర్తన వాయించారు సాక్సోఫోన్ మీద ఇక్కడ మాకు, చూడరమ్మ సొత్తులారా. బాగుంది. అండ్ సాయి గారు లాస్ట్ టైం గిరి గారు మనకి స్పీకర్ లాస్ట్ టైం రాకపోతే మేబీ మనము నెక్స్ట్ సెషన్ లో వీ కెన్ ఇన్వైట్ వన్ ఆఫ్ ద ఫ్యూచర్ సెషన్. అదే అవును Yeah. అవును టెక్నికల్ ప్రాబ్లం వల్ల, ఎందుకంటే అది కూడా ఒక మంచి సెషన్ మనము ఆస్ట్రేలియా నుంచి అనుకున్నాం కదా. అవును. అవును సార్ అవును. యా శ్రీనివాస్ గారు మీ ఫోన్ వర్క్ చేస్తుందా? మీ అవుతుంది అంటే సార్, బహుశా అవుతుంది సార్. ఆయనకి నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది, అక్కడ డ్రాప్ అయిపోతున్నారు. కనెక్ట్ అవుతుంది, వీడియో కనెక్ట్ అవ్వట్లా. అవుతుంది సార్. వీడియో కరెక్ట్ అవ్వండి ఒకసారి. ఇప్పుడు వచ్చినట్టుంది ఆడియో. మీ వీడియో ఆడియో కనెక్ట్ చేయండి సార్. శ్రీనివాస్ గారు వీడియో ఆన్ చేయండి. మీకు మెసేజ్ వచ్చి ఉంటుంది, ఆస్క్ టు స్టార్ట్ వీడియో అని పంపించి. ఇంకా శివశ్రీ గారు ఫ్రీ అవ్వలేదండి, చాలా రోజులైంది చూసి సార్. శివశ్రీ గారు అవుట్ ఆఫ్ స్టేషన్ అండి ఆయన. ఐసి ఇండియాకి ఎటు తిరుగుతున్నారు చెప్పారు పాపం నాకు. అదే హలో శ్రీనివాస్ గారు వచ్చేస్తారు ఆయన. ఓకే, వీడియో ఇబ్బందిగా ఉందా వీడియో? అవును సార్, అంటే ఆటోమేటిక్ కట్ అయిపోతుంది సార్, మళ్ళీ ఆటోమేటిక్ ఆన్ అవుతుంది సార్. నెట్ ప్రాబ్లం. అవును సార్. శ్రీనివాస్ గారు, ఒకవేళ వీడియో మీకు సమస్య వస్తుంటే ఆడియోలో అయినా మీరు కంటిన్యూ చేయండి ఈ లోపు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్. అదే మిమ్మల్ని మేము ఖరీదు గురించి అడుగుతున్నాం. సాక్సోఫోన్ లో ఉండే రకరకాలు, ఎంత రేంజ్ ఎలా ఉంటుంది ఖరీదు, అక్కడ ఆగిపోయాం మనం. అవును సార్, అవును సార్, అవును సార్. అదే 4 లక్షల 5 లక్షల వరకు ఉంటుందని చెప్పారు కదా. ఉంటుంది సార్, ఉంటుంది సార్. లెర్నింగ్ అయితే మీ ఇందులో కూడా 3 రకాలు ఉంటాయి కదా. లెర్నింగ్ ఉంటది, తర్వాత స్టూడెంట్ ఒకటి ఉంటది, ఇంటర్నల్ స్టూడెంట్ ఒకటి ఉంటది, తర్వాత ప్రొఫెషనల్ ఒకటి ఉంటుంది సార్. 3 రకాలు ఉంటాయి సార్. ఒకటే కంపెనీ 3. మీరు డ్రాప్ అయిపోయారు. అదే అక్కడ రిమోట్ ప్లేసెస్ లో కొంచెం నెట్ ఇబ్బంది ఉంటుంది. ఇంతకుముందు కూడా మనం నాట్స్ ద్వారా జూమ్ లో జానపదం చేసాం కదా మురళి గారు, మీకు గుర్తుంది? అప్పుడు కూడా పాపం చాలా మంది అప్పటికప్పుడు తీసుకొని ఫోన్లలో వేసుకున్నారు. కానీ అదే సార్ మీకు శిష్యుడు ఎవరైనా ఉన్నారు ఇక్కడ అమెరికాలో, అటు సైడ్ ఎక్కడ వేరే దేశాల్లో, లేదా మీరు లోకల్ గా కానీ? ఉన్నారు సార్. కృష్ణ గారు కూడా నేర్చుకుంటున్నారు సార్. చెప్పారు ఇప్పుడే. అవును సార్, అవును సార్. ఎట్లా ఫోన్ లో నేర్చుకోవడం అనేది ఎలా కుదురుతుంది అది? అదేం సార్, వీడియో కాల్ సార్, వాట్సాప్ వీడియో కాల్. అదే వీడియో కాల్లో మీరు బ్లో చేస్తారు, ఇవన్నీ ఫిజికల్ గా చూసి చేయడం ఈజీగా ఉంటుందా? జూమ్ కాల్స్ లో ఎంత ఈజీగా ఉంటుందా అని నాకు అర్థం కాలేదు. అంటే మామూలుగా గాత్రం అనుకోండి, గాత్ర సంగీతం అయితే మామూలుగా వాళ్ళు తాళాలు బట్టి అది లిప్ మూమెంట్ ని బట్టి మనం అర్థం చేసుకోగలుగుతామని నేను అనుకుంటాను. అవును సార్. ఇదేంటంటే లైవ్ లో ఒక సిట్టింగ్ 2 సిట్టింగ్. ఈ సాక్సోఫోన్ ఎందుకు వెరీ క్రిటికల్ అలా అంటారు మిగతా ఇన్స్ట్రుమెంట్స్ మీద అంటేనండి, సాక్సోఫోన్ వాయిస్తున్నప్పుడు ఓన్లీ వేళ్ళతోనే కాకుండా మనం బ్లో చేయడంలో కూడా 3 రకాలుగా బ్లోయింగ్ ఉంటుందండి ఇందులోని. స్లర్ అంటారు కొంచెం, అదే నేను అడుగుదాం అతన్ని చెప్దాం అనుకుంటున్నాను. ఇంకా అతను అయితే బాగా చెప్పగలరు. ఇప్పుడు అడగండి ఒకసారి దాని గురించి. ఇప్పుడు షహనాయ్ కూడా అంతే కదా, బ్లో తో పాటు వాళ్ళు ఫింగర్ మూమెంట్ ఉంటుంది. ఫింగర్ లైక్ ఫ్లూట్ కూడా అంతే అనుకుంటా. క్లారినెట్ ఇవన్నీ కూడా బ్లో చేసేటువంటి, కానీ శ్వాస మీద బాగా పట్టు ఉండాలి, అంటే లైక్ బ్రెత్ కంట్రోల్. అది ఇంపార్టెంట్. చాలా స్ట్రెస్ అండి అది. ఫ్లూట్ లో ఎక్కువ గాలి ఉంటుంది, కానీ షహనాయి అంటే సన్నాయి కానీ దీనికి అయితే మనం టంగు లిప్ కూడా యూజ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎక్కువగా అనమాట. జస్ట్ గాలి కాకుండా టంగ్ తోని ఎదర భాగాన్ని ఇక్కడ నాలుగుతో ఆపుతారు అనుకుంటా కదా, అలాగా ఆపడము. ఒక్కొక్కసారి ఇప్పుడు గమకాలు ఇలాంటివి వాయించినప్పుడు ఏంటంటే జంటలు వాయించినప్పుడు పాపం అతనికి కొంచెం ఇంటర్నెట్
డిఫికల్ట్ గా ఉంది. అది చాలా అలాంటివి ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను చాలా బాగా చేస్తారు యాక్చువల్ గాను. అంటే ద డిఫరెన్స్ మిగతా ఇన్స్ట్రుమెంట్స్ తో ఇది హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ అన్నది మనకి బాగా అర్థమవుతుంది అనమాట. ఏంటి అదే అంటే మనం ఇది ఆఫ్ చేసి స్లర్ ఎలా అయిపోద్ది కదా. వాయించగలము, లేదా టంగ్ తో ఎలాగ మనం డిఫరెంట్ గా వాయించగలము, మామూలుగా బ్లో చేస్తూ ఎలా వాయిస్తాము. అంటే మనకి ఫ్లూట్ కి ఇక్కడికి తేడా వచ్చేసరికి ఫ్లూట్ లో ఏంటవుతుందంటే మనం టంగ్ ని కానీ అవి పెదాలని కానీ ఎక్కువ చేయలేము, ఓన్లీ బ్లో ఒక్కటే చేయగలం అక్కడ. అవును సో అవును మాక్సిమం మనం గమకాలు వాయించినప్పుడు వేళ్ళతోని హాఫ్ ఫుల్ ఆన్ చేయడం, క్లోజ్ చేయడం ద్వారా చేస్తుంటాం అన్నమాట. శ్రీనివాస్ గారు వచ్చినట్టున్నారు. వినపడుతుందండి మాట పడిపోయింది. మళ్ళీ డిస్కనెక్ట్ పాపం. పాపం పోన్లేండి. డిస్కనెక్ట్ అవుతున్నది. ఈ లోపు కంటిన్యూ చేయండి కృష్ణ, చెప్తున్నారుగా. ఓకే. సో అదొక తేడా ఉందన్నమాట ఇందులో. దానివల్ల ఇది కొంచెం వెరీ డిఫికల్ట్ ఇన్స్ట్రుమెంట్ అంటే నా ఫీలింగ్, నా ఎక్స్పీరియన్స్ బట్టి నేను చెప్పబోయేది అనమాట. ఇంకోటి నాకు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అది నిప్ అంటారు, దాన్ని ముందు ప్రియాల దగ్గర పెట్టుకుంటారు కదా, దాంట్లో కూడా వెరైటీస్ ఉంటాయా? అంటే మనం పెదాన్ని పెడుతున్నప్పుడు నాలికతో కొంచెం పైకి నొక్కుతూ నాలికని కొంచెం వదిలి వాయించడంలో అక్కడ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. ఓకే. అందులో కూడా వెరైటీస్ ఉంటాయి. అంటే సపోజ్ నేను షహనాయిలో చూసాను, రకరకాల మారుస్తూ ఉంటారు వాళ్ళు, పక్క చిన్న తిత్తిల్లా ఉంటాయి, అవన్నీ పెట్టి అది ఒకటి మారుస్తూ ఉంటారు వాళ్ళు. అలాగే ఉంటాయి ఇందులో కూడా. దీంట్లో కూడా మనకి బ్యాంబూ స్టిక్ తో తయారు చేసింది ఉంటుంది కదండి, ఒకటి రీడ్ అంటాం. తెలుగులో కరెక్ట్ గా ఏమంటారు తెలియదు, కానీ రీడ్ ఉంటుంది. ఆ రీడ్ లో డిఫరెన్సెస్ ఉంటాయండి. అంటే 2 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. అంటే మందం పెరగడం, ఇంకా పల్చగా ఉండడం, దాని మీద కూడా డిఫరెంట్ అవుతుంది అనమాట. అంటే రాగాలను బట్టి మారుస్తారా? అది ఎట్లా మరి, వేరియేషన్ ఎట్లా ఉంటుంది, అది ఎలా మార్చాలి? నేను ఇంకా అంత ఎక్స్పర్ట్ కాదండి, అవునా? కానీ నేనైతే 2.5 వాడుతున్నాను. అంటే మన జస్ట్ లైక్ ఎనీ అదర్ గేమ్స్ లో, స్పోర్ట్స్ లో మన బ్యాట్ ని బట్టి ఎలాగ మనం కంట్రోల్ చేస్తుంటాము, ర్యాకెట్ ని బట్టి ఎలా బాల్ కంట్రోల్ చేయగలము, పవర్ ర్యాకెట్, ఆ టైప్. ఇందులో కూడా ఇన్స్ట్రుమెంట్స్ లో దాని తాలూకా రీడ్ తాలూకా మందాన్ని బట్టి కూడా ఉంటుంది అనమాట, ఎలా కంట్రోల్ చేయగలరు. వచ్చారు ఫోన్ మార్చినట్టారు. నైస్. స్టిల్ కనెక్టింగ్ టు ఆడియో. ఇప్పుడు బాగున్నట్టుంది. ఇప్పుడు మాట్లాడండి ఒకసారి. కనెక్ట్ అవుతుంది, ఇంకా ఆడియో కనెక్ట్ అవుతుంది. కనెక్టింగ్ టు ఆడియో ఉంటుంది. హలో సార్. ఓకే, వెరీ గుడ్ బాగుంది. ఇప్పుడు బాగుంది సార్. అదే బ్లో గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడే, కృష్ణ గారు చెప్తారు కొద్ది. ఇప్పుడు ఇందులో కూడా షహనాయి టైపులో షహనాయిలు ఎలా ఉంటాయంటే, వాళ్ళు పక్కన స్ట్రింగ్ కింద పెట్టుకుంటారు, 5-6 ఉంటాయి, ఒకదాని తర్వాత మారుస్తూ ఉంటారు కదా. అర్థం ఎందుకు చెప్పింది తెలిసిందండి? అవును సార్. ఏమిటంటే అది దీనికి కూడా దానికి అది ఏంటంటే రేకులు సార్, సహనాయకుడిని రేకులు అనేసి ఉంటాయి సార్ వాళ్ళకి, ఎక్కువ ఉంచుకొని ఒక దాని తర్వాత ఒకటి. దీనికి కూడా అలాగే ఒక రేకు ఉంటుంది సార్. ఓకే. దాన్ని ఏమొచ్చి రీడ్ అంటారు సార్. రీడ్. ఓకే సార్ ఇది సార్ ఇది దేంతో చేస్తారండి అది? ఇది ఉంటేనే ఇది మామూలుగా అంటే వెదురు సార్, వెదురు. వుడ్ సార్, ఇది ఒక రకమైన వుడ్. ఇందులో కూడా రకాలు ఉన్నాయి సార్. ఇందులో ఏంటంటే మామూలు అయితే 200 ఉంటుంది సార్. ఇందులో ఉన్న విండోర్ అండ్ ప్యాలెస్ అనేసి, జార్జ్ అనేసి, ఇవైతే 500-600 వరకు ఉంటుంది సార్. ఇది ఒకటి. అది అందరూ రీసెర్చ్ చేస్తారు, అందులో పెడతారు మీరు, అంతేగా? అవును సార్. ఇది దీనికి సెర్చ్ చేసి ప్లే, ఇది లేకపోతే ఈ ఇన్స్టిట్యూట్ మొత్తం లేనట్టు సార్. అంతే సార్. అంటే దానికి అంటే ఇంకో క్వశ్చన్ అండి, అంటే రాగాలను బట్టి మారుస్తారు, ఎందుకు మారుస్తారు? లేదు సార్. ఇది ఏంటంటే ఓన్లీ ఒక ధ్వని రానానికి మాత్రమే ఉపయోగిస్తాం సార్. ఇది అంతే తప్పించి శివరంజన్ రాగం అయితే ఇది, లేకపోతే ఇంకోటి అలా ఏమి ఉండదు సార్. అదేంటంటే మన ఇన్స్ట్రుమెంట్ లోన మన భావంలో ఉంటుంది సార్. అంతే అన్నమాట. ఓకే. అంతేగాని ఇందులో మాత్రం ఏమి లేదు సార్. ఒక ప్రశ్న శ్రీనివాస్ గారు. సో ఇప్పుడు సాక్సోఫోన్, అదే ఇప్పుడు క్లారినెట్ కూడా ప్రతి మచ్ అలానే ఉంటాయి. ఆ మెట్లు, ఆ స్టెప్స్ అవన్నీ కూడా కొంచెం క్లమ్జీగా హడావిడిగానే ఉంటాయి. కాకపోతే
ఈ బ్లో చేసేది ఇక్కడేమో పైకి ఉన్నది, క్లారినెట్ స్ట్రైట్ గా ఉంటుంది. ఆ ఇన్స్ట్రుమెంట్ డిజైన్ సార్ బై డిజైన్. అవును సార్ అంటే సో దానికి దీనికి ఏంటి కీ డిఫరెన్స్ ఏంటి అంటే ఈ ఈ యొక్క ఆ అమరిక వల్ల డిఫరెంట్ సౌండ్ ప్రొడ్యూస్ అవుతుందా, లేకపోతే ఎందుకంటే రెండు ఒకలానే ఉంటాయి. ఇప్పుడు అది మీకు ఇలా ఉండి పైకి ఉన్నది కదా, దాన్ని ఏమంటారో నాకు తెలియదు, అవును సారీ. సార్ అది అవును స్ట్రైట్ సార్ గా ఉంటే సాక్సాఫోన్ సార్ అది స్ట్రైట్ గా క్లారినెట్ అనేది స్ట్రైట్ గా ఉంటుంది సార్. Right గా ఒక సాక్సాఫోన్ అనేది ఏంటంటే కొంచెం ఇది వచ్చి వంపు వచ్చి ఇలా వస్తుంది సార్, మీదకి వచ్చినట్టు ఉంటుంది సార్. రైట్. అంటే బ్లోయింగ్ దాని ఒకటే కానీ ప్లే చేసే విధానం వేరు సార్. బ్లోయింగ్ అయితే ఒకటే, సాక్సాఫోను, సహనాయి, ఇవన్నీ బ్లోయింగ్ ఒకటే సార్. కాకపోతే ప్లే చేసే విధానం వేరు, నోట్స్ మళ్ళీ మారిపోతాయి సార్. ఆహా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ సాక్సాఫోన్ బేసిక్స్ వేరు సార్. కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ కి ఇలా పట్టుకొని ఇలా ముందుకి వెనక్కి జరుపుతుంటారు. అదేంటి అదే ఇన్స్ట్రుమెంట్? అది సార్ చెప్పండి సార్. ఇలాగే నోటి దగ్గర పెట్టుకునే వాయిస్తారు, కాకపోతే దాంట్లో ఇలా పట్టుకుని ముందుకి వెనక్కి జరుపుతూ ఉంటారు దాన్ని. అంటే ఈ దాన్ని బ్యాండ్ ట్రంపెట్ అంటారు సార్. ట్రంపెట్ ట్రంపెట్ అంటారు సార్ దాన్ని. ఎలా ఓకే పొడుగ్గా సార్, ఉంటుంది. అవును ఓకే అవును. సార్. యా యా యా. అవును సార్, దాన్ని ట్రంపెట్ అంటారు సార్. దానికైతే ఓన్లీ 3 నోట్సే ఉంటాయి సార్. 3 నోట్స్ మీద ప్లే చేయాలి సార్. దానికి ఒక 3 నోట్సే ఉంటాయి. దానికి క్లారినెట్ కి ఉంటాయండి. క్లారినెట్ కి క్లారినెట్ కి ఉంటాయి సార్. మొత్తం 14 హోల్స్ ఉంటాయి సార్ క్లారినెట్ కి. సో ఇవన్నీ దీనికి కూడా వెస్ట్రన్ డివైసెస్ కదండి. అంటే క్లారినెట్ క్లాసికల్ సార్, సాక్సాఫోన్ మాత్రం ప్యూర్ వెస్టర్న్ సార్. ఐ సి. ఓకే సార్. మంచి కీర్తన ఏదైనా వాయించండి ఈ లోపల. సార్ సార్ ఓకే సార్. మీకు బాగా నచ్చింది, మీకు నచ్చింది. ఓకే సార్. నమస్కారం శ్రీనివాస్ గారు. సార్ నమస్తే, చెప్పండి సార్. సార్, ఈ వెస్టర్న్ ఇన్స్ట్రుమెంట్ మీద మనం జస్ట్ బ్లోయింగ్ చేయడమే కాకుండా మనం టంగ్ తో కూడా డిఫరెన్స్ తీసుకొస్తాము, అలాగే స్లర్ తో కూడా డిఫరెన్స్ తీసుకొస్తాము, డైరెక్ట్ బ్లోయింగ్ తో కూడా ఒక వాయిస్తాము. సో ఈ 3 రకాలుగా వాయిస్తూ మనం ప్లస్ అట్ ద సేమ్ టైం మన ఫింగర్స్ ద్వారా కూడా మనం ఒక డిఫరెన్స్ తీసుకొస్తాము. గమకాల్లో అవనివ్వండి, వర్ణాలు వాయిస్తున్నప్పుడు, కీర్తనలు వాయిస్తున్నప్పుడు కొంచెం ఆ తేడాలని చూపిస్తారా? చెప్తాను సార్, తప్పకుండా చెప్తాను సార్. నైస్ నైస్. ఇప్పుడు ఇందులో ఏంటంటే సార్, ఇందులో టంగ్, స్లర్, గమకం 3 రకాలు ఉంటాయి సార్. ఇందులో టంగ్ అనేది ఏంటంటే తుకారం సార్. అదేంటంటే ఇలా ఉంటుంది సార్. ఇది టంగ్ సార్. అంటే ఓన్లీ ఒక దీనిగా ఎలా వస్తుంది అంటే ఒక ఫ్లర్ లాగా వస్తుంది సార్. అంటే ఓన్లీ అంతే సార్. సరిగమ పదనిస సన్నిధప మగరిస దీని నోట్స్. ఇదే స్లర్ లో వాయిస్తారు అంటే టంగు కాకుండా. తొలి ప్లే చేసిన దానికి దీనికి తేడా ఉంది సార్. మీరు గమనించలేదు, ఒకసారి చూడండి సార్. ఈ 2 ప్లే చేస్తాను చూడండి సార్. తెలిసిపోతుందండి, బ్లో చేసినట్టు తెలుస్తాం సెకండ్ అది. అంతే సార్. రీసెంట్ మూవీలో పాట ఉందండి, బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ, అందులో కూడా ఇదే ఇన్స్ట్రుమెంట్ వాయించినట్టు ఇదే వాయిస్తారు సార్. పోయింది మళ్ళీ, ఆడియో రావట్లేదు మళ్ళీ. వస్తుందండి, అది బ్లో చేస్తున్న ఒకసారి క్యాచ్ చేయకండి. అది ఇంట్లోకి వెళ్ళినట్టుందా? లేదు. శ్రీనివాస్ గారు, మీ ఆడియో రావట్లే మనమాట, దానికి వినపడదేమో ఈ టైంలో. రాలేదు, మీ ఆడియో రాలేదు మాకు. ఆడియో రావట్లేదు సార్. రాలేదు. ఇప్పుడు వినిపిస్తోంది, మీరు బ్లో చేసినప్పుడు రాలేదు, ప్లే చేసినప్పుడు.
ఇప్పుడు చేయండి, మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో ఇంకా వీక్ సిగ్నల్ అయి ఉంటుంది అది. ఇప్పుడు ట్రై చేయండి ఒకసారి. అది ఫాస్ట్ గా ప్లే చేసేటప్పుడు క్యాచ్ చేయదండి. అదే చేయట్లేదు బహుశా. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. దట్స్ ఓకే లేండి. యా హ్యాండ్ విడ్త్ లేదు సార్ ఇంకా. సార్ యా అదే అదే. ఈ విధాత తలుపున అని చెప్పి ఒకటి పాత పాట ఉంది, అవును సార్, అది అది ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా అవుతుంది. అది కూడా వస్తుందా? దీనికి కూడా శృతి బాక్స్ పెట్టుకోవటం అలాంటివన్నీ ఉంటాయండి? ఉండదు. ఉంటాయి సార్. ఇంకేంటంటే ఇప్పుడు ప్లే చేసింది ఏ షార్ప్ లో ఉంటుంది అంటే 6.5 ఉంది సార్. ఇప్పుడు విధాత తరపు పాట ఏమిటి సి లో ఉంటుంది సార్, అంటే ఒకటి సార్. నగుమోము అనే ఒక పాట ఉంటుంది చూడండి, నగుమోము అది కానీ అయితే విధాత ఉంది తలుపు, సార్, అది కూడా ఉంది. ఒకసారి ట్రై చేయండి ఆ రెండు. రావట్లేదండి సరిగ్గా. ఆయన హై ఇబ్బంది పిచ్ అవుతుంది. వెళ్తున్నప్పుడు లేదండి, హై పిచ్ వెళ్తున్నప్పుడు క్యాచ్ చేయట్లేదు, మామూలుగా ప్లే చేస్తుంటే వస్తుంది. వాయిస్ లో ప్లే చేసేటప్పుడు రావడం లేదు సార్. అవునవునవును, యా యా యా, బస్ ఓకే అండి. అయితే శ్రీనివాస్ గారు, ఇప్పుడు ఈ పాటలు సాక్సోఫోన్ కి సరిపడవు అనేటువంటిది ఏదైనా ఉంటుందా? ఏదైనా ప్లే చేయగలుగుతామా? ఏ పాట అయినా ప్లే చేయొచ్చు సార్, ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా ప్లే చేయొచ్చు సార్. అలాగా ఆ ఈ పాట ప్లే చేయలేము అనేది మాత్రం ఏమి ఉండదు సార్. ఉండదు. ప్రాక్టీస్ చేయాలి సార్. ఏ పాట అయినా ప్లే చేయొచ్చు, మెయిన్ ప్రాక్టీస్ ఉండాలి సార్. అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ ప్రాక్టీస్ ఇలాంటి ఉంటే ఈ ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ ఇలాంటి జానర్ కే, ఇలాంటి పాటలు అంటే వెస్ట్రన్ మ్యూజిక్ కదా ఇది. బేసిక్ గా ఏంటంటే ఆ మనకు ఇది దిగుమతి అయినటువంటి పరికరం, మన అవును సార్, డిఎన్ఏ అవును సార్, కాదు యాక్చువల్లీ. అవును సార్, అవును సార్, అవును సార్. సో అది వెస్ట్రన్ ఇవన్నీ కూడా వాళ్ళు సంబంధించిన వాళ్ళ యొక్క మ్యూజిక్ సంబంధించినట్టుగా డిజైన్ చేసుకుంటారు కదా. అందుకోసం అడుగుతాను నేను, ఇవి మన యొక్క సాంప్రదాయబద్ధమైన సంగీత రీతులన్నింటినీ పలికించడానికి వీలవుతుందా లేదా అని అడిగింది అందుకని. వీలవుతుంది సార్, పక్కా అవుతుంది సార్. ఏమంటే మీరు ఇప్పటివరకైనా జిగులు బందీ టైప్ ఏమైనా చేశారా? అంటే ఒకళ్ళు జుగలబందీ చేసాం సార్. చేశారా? క్లారినెట్ ఒకటి, సాక్సాఫోన్ ఒకటి, తబలా, ఇలా చేసాం సార్. నవరాజ్య వాయిద్య తరంగి నుంచి ఒకటి చేసాం సార్. అదే ఫ్యూజన్. అంటే 9 ఇన్స్ట్రుమెంట్లు ఉంటాయి సార్ అందులో. మామూలుగా ఇప్పుడు కూచిపూడిలో రంగప్రవేశం అని, భరతనాట్యంలో అరంగేట్రం అని, అలాగే ఇందులో కూడా అన్నా ఉంటాయా గ్రేడింగ్ గ్రాడ్యుయేషన్? ఇందులో గ్రేడింగ్లు ఉంటాయి సార్. ఇందులో కూడా గ్రేడింగ్ ఉంది సార్. అందులోనే నాకు ఆల్ ఇండియా రేడియోలో ఏ గ్రేడ్ ఉంది సార్ ప్రెసెంట్. ఓకే. ఇలా ఇందులో కూడా మనం అప్గ్రేడ్ కట్టుకోవచ్చు. ముందు మనం అప్లికేషన్ పెట్టాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాత రేడియో స్టేషన్ మనకి మళ్ళీ పంపిస్తారు. మళ్ళీ మనం వెళ్ళి పార్టిసిపేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎవరైనా అప్గ్రేడ్ అలా ఉంటుంది సార్. ఇప్పుడు నేర్చుకునే వాళ్ళు ఉత్సాహవంతులు ఎవరైనా ఉన్నారట, ఉత్సాహికులు, మీరు జూమ్ లో నేర్పుతారా సార్? జూమ్ జూమ్ లోనే సార్. వాట్సాప్ కాల్ కానీ జూమ్ కానీ సార్. జూమ్ కానీ. ఓకే.
అవును సార్, జనరల్ గా అవును దీని సార్. కోర్స్ కరికులం ఎలా ఉంటుందండి అంటే ఎండ్ ఆఫ్ ద డే మన యొక్క ప్రాక్టీస్ బట్టే కానీ మామూలుగా అయితే ఇప్పుడు ఇది ఒక 2 ఏళ్ల కోర్సు, 5 ఏళ్ల కోర్సు, 10 ఏళ్ల కోర్సు ప్రొఫిషియెంట్ అవ్వాలి అంటే అనేటువంటిది ఏదన్నా ఒక ఇది ఉంటుందా కొలమానం? ఇది మొత్తం అయితే 5 years కోర్స్ సార్ ఇది. ఓకే. 5 years లో కొంచెం బాగా నేర్చుకునే అంటే సోల్ కూడా చేయొచ్చు సార్, స్టేజ్ షోస్ కూడా చేయొచ్చు సార్. సర్టిఫికేట్ ఆ, ఆ, వస్తుంది. ఇందులో డిప్లొమా కూడా చేయొచ్చు సార్. డిప్లొమా ఐ మీన్. ఇందులో ఇండియాలో ఏ డిప్లొమా ఆంధ్ర యూనివర్సిటీ, మన యూనివర్సిటీ? ఓకే. ఆంధ్ర యూనివర్సిటీ ఉంది సార్. తర్వాత మన విజయనగరం మహారాజా కాలేజ్, అందులోనైనా మనం చేసుకోవచ్చు సార్. బాగుందండి. మీరు టీచ్ చేస్తుంటారండి ప్రొఫెషనల్ గా ఎక్కడన్నా, లేదా కాలేజెస్ లో, లేకపోతే ఫ్రీలాన్సర్ గానే నేర్పుతూ ఉంటారా మీరు? నేను ఇక కాలేజీలో చేస్తున్నాను సార్. ఇక్కడ మన గవర్నమెంట్ తరఫున IIIT కాలేజ్ అని ఒకటి ఉంది సార్, ప్రతి రాజీవ్ ఇయర్ గాంధీ. పెట్టారు. ఎస్ ఎస్, అవునవును. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అందులో సార్. అందులోన నేను మ్యూజిక్ లెక్చరర్ గా చెప్తున్నాను సార్. వండర్ఫుల్. అంటే సాక్సోఫోన్ కాదు సార్, కీబోర్డ్ చెప్తున్నాను సార్. వండర్ఫుల్ సార్, బాగుంది. సాక్సోఫోన్ అంటే ఎందుకంటే కొంతమంది అంటే ఇంట్రెస్ట్ చూపించరు కదా సార్. మీది అంటే మామూలుగా మెయిన్ మీకు రెగ్యులర్ గా ఎన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి? మామూలుగా మంత్లీ ఇన్ని ప్రోగ్రామ్స్ ఏమైనా బిజీగా ఉండడం అలా ఉంటుందా, లేకపోతే ఏమన్నా ఎట్లా ఉంటుంది మీ డైలీ యాక్టివిటీ? ఉంటాయి సార్. ఎందుకంటే ఇటు సాక్సోఫోన్ ఏంటంటే ప్రెజెంట్ ఇప్పుడు హోటల్స్ లోన ప్లేస్ స్టార్ట్ చేశారు సార్. ఇప్పుడు మన విశాఖపట్నం నోవాటల్, గేట్వే హోటల్, హోటల్స్ ఇలాంటి లో హోటల్స్ లో వీక్లీ ప్రోగ్రామ్స్ చేస్తుంటాం సార్. ఓకే. సండే, సాటర్డే 2 రోజులు ఉంటాయి సార్ ప్రోగ్రామ్స్. మామూలుగా ఈ భక్తి వాటిల్లోనూ, సువార్త కూటములు వాటిల్లో కూడా ఉంటాయి అనుకుంటాయి కదా, అలాంటి చోట్ల కూడా వాయిస్. వీటిలో కూడా చేస్తుంటాం. సార్. తర్వాత మళ్ళీ మ్యారేజ్ ఫంక్షన్స్, ఇలాంటి బర్త్డే ఫంక్షన్స్, కాక్టైల్ పార్టీస్, ఇలాంటి వీటిలో మళ్ళీ ప్రత్యేకించి పెడుతుంటారు సార్. బాగుంది. నైస్ అండి. Thanks, sir. థ్యాంక్ యూ. సార్. తీసుకోండి సార్. సార్ సాయి గారు. ఇంకేమన్నా ఎవరికైనా ప్రశ్నలు బ్యాండ్స్ ఉన్నాయండి? ఉన్నాయా అండి? సాక్సోఫోన్ మెయిన్ లీడ్ ఇన్స్ట్రుమెంట్ గా ఉన్నటువంటి బ్యాండ్స్ ఏమన్నా ఉన్నాయా మనకు ఆంధ్రదేశంలో, బ్యాండ్స్ తెలుగు ఉన్నాయి సార్. రాష్ట్రాల్లో? సాక్సోఫోన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి సార్. ఆల్రెడీ అందులో మ్హూ. మాదే ఒకటి ఉంది సార్, ఆర్వి నాయుడు అనేసి మాదే ఒకటి ఉంది సార్. మ్హూ. ఆర్వి నాయుడు బ్యాండ్ అంటే మా బ్యాండ్ ఉంది సార్, 5 piece బ్యాండ్ సార్ అది. I see. ఇలాగే హైదరాబాద్ లో ఒక 2-3 ఉన్నాయి సార్. మళ్ళీ అదే 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 ఎక్కువ వినలేదు ఎంతసేపు ఎక్కువ. విశాఖపట్నంలో మేము చేస్తున్నాం సార్. మ్హూ. శివశంకరి, జనరల్గా శివానంద లహరి అలాంటిది ఏమైనా ఒకసారి వాయిస్తారా? వాయిస్ దాని మీద వినిపించ- రావట్లేదు మురళి గారు, రావట్లేదు మాకు కరెక్ట్ గా క్యాప్చర్ మర్చిపోయాను. చేయట్లేదు ఒకసారి సౌండ్. అవును. సార్. కొంచెం దూరంగా కూర్చొని ట్రై చేయండి. ఒకవేళ కొంచెం దూరంగా కూర్చొని ట్రై చేయండి శ్రీనివాస్ గారు. ఒక్క నిమిషం. కొంచెం దూరం పెట్టండి కెమెరాకి. ఓకే సార్. బాగుందండి. బాగుంది. కొంచెం అలాగే కొంచెం దూరం ఉండండి, పర్వాలేదు. మళ్ళీ పోతాను. కొంచెం సెన్సిటివ్ బాగా ఇది. చాలండి, పర్లేదు. పర్వాలేదు. Just ఇంకో ప్రశ్న అండి. తోమ్ తోమ్. పోయింది, మళ్ళీ రావట్లే. పోలేండి శ్రీనివాస్ గారు, ఇబ్బంది పెట్టద్దు మిషన్ ని. అదే ఇన్స్ట్రుమెంట్ పెద్ద. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ కష్టమే మనకి జూమ్ లో. అవును. ఐ థింక్ మోస్ట్లీ ఇంటర్నెట్ ప్రాబ్లం అయి ఉంటుంది. కరెక్ట్ బ్యాండ్ విడ్త్ లేదు. ఐ థింక్ ఒకసారి సాయి గారు, శ్రీనివాస్ గారి దగ్గర కలెక్ట్ చేసుకోండి ఆయన వీడియోస్, వాళ్ళ యూట్యూబ్ లో కానీ సంథింగ్ వీ కెన్ షేర్ విత్ అవర్ టీమ్.
బాగుందండి, కానీ కొద్ది డిస్టర్బెన్స్ వచ్చింది శ్రీనివాస్ గారు. నెక్స్ట్ అదే ఇంకొక ప్రశ్న అండి. మీది బ్యాండ్ ఉందని చెప్పారు కదా, 5 బ్యాండ్ అలాగా. ఒక అవును సార్, కాన్సెప్ట్ అవును సార్. చేయాలంటే, ఒక మిమ్మల్ని ఎంగేజ్ చేసుకోవాలంటే ఎంత ఛార్జ్ చేస్తారు? ఇఫ్ యూ డోంట్ మైండ్, మినిమం యావరేజ్ ఎంత పడుతుందని చెప్పండి. ఎగ్జాక్ట్ ఏం అక్కర్లేదు ఇక్కడ అసలు. ఇక్కడైతే మామూలుగా అంటే 5 పీస్ బ్యాండ్ అంటే ఇంచుమించు 150 తీసుకున్నారు, అంటే 1,50,000 తీసుకుంటున్నారు సార్. ఎంత సేపు చేస్తారు? 3 అవర్స్ సార్. 3 అవర్స్. ఓకే, 3 hours. వెరీ గుడ్. 3 అవర్స్ సార్, విత్ సౌండింగ్ సార్. సౌండ్ కూడా ఉండాలి కదా సార్ దీనికి. సౌండ్ స్పీకర్స్, మిక్సర్ బోర్డు, వాటి అన్ని వాళ్ళే తెచ్చుకుంటారు, అన్ని మీరే ఎవ్రీథింగ్ తెచ్చుకుంటారు. ఫుల్ స్టాక్. అవును సార్. 5 పీస్ లో ఏమేమి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి సార్? అంటే సాక్సాఫోను, కీబోర్డు, తబలా, ఎలక్ట్రికల్ ప్యాడ్, ఫ్లూట్ సార్. ఫ్లూట్, ఎలక్ట్రికల్ కీప్యాడ్. ఓకే. లీడ్ ఇన్స్ట్రుమెంట్ వచ్చి సాక్సేనా? సాక్సాఫోన్, ఫ్లూట్ సార్. ఫ్లూట్ అండ్ సాక్సోఫోన్. ఓకే. ఆ ఫ్లూట్ ప్లేస్ లో 2 సాక్సాఫోన్లైనా పెట్టుకోవచ్చు సార్. అలా చేస్తాం సార్. అంటే అక్కడ పార్టీ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి పెడుతుంటాం సార్. అదే నైస్ అండి. మనకి కూడా శ్రీనివాస్ చాలా గారు, మీరు మీ దగ్గర మీ వీడియోస్ అవి ఉంటే కనుక మాకు షేర్ చేయండి, అంటే పంపిస్తాం, పంపించండి, మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఓకే సార్, తప్పకుండా సార్. థ్యాంక్ యూ అండి. మీవి ఆర్వి నాయుడు ఏదో చెప్పారు కదా సార్, ఆ వీడియోస్ ఉంటే ఒకసారి పంపించండి, మీ బ్యాండ్ సంబంధించిన పర్ఫార్మెన్సెస్. అలాగే సార్, చాలా బాగా చాలా చాలా ధన్యవాదాలు శ్రీనివాస్ గారు. మీకు మంచి సమయం ఇచ్చారు మాకు. మీ వాల్యుబుల్ సమయం ఇచ్చి అసలు దాన్ని పరిచయం చేశారు. ముందు మాకు ఎవరికి కూడా తెలియదు దాని గురించి. అఫ్కోర్స్ కొంతమందికి కోవిడ్లో తెలుసు తప్పించి మాకు ఎవరికి తెలియదు. చక్కటి విషయాలు చెప్పారు. చాలా చాలా ధన్యవాదాలు అందరి తరఫున, మా నాట్స్ తరఫున. కలిసి మంచి ప్రోగ్రామ్ చేద్దామండి. ముఖ్యంగా కృష్ణ గారు కూడా, కృష్ణ నిర్మతి గారు ధన్యవాదాలు మనం పరిచయం చేసినందుకు. అందరికీ నాట్స్ తరఫున పేరు పేరున మళ్ళీ వచ్చే నెల మళ్ళీ ఇంకొక వినూత్న పరికరంతో కానీ ఇంకో విధంగా కానీ మనం అందరూ కలుద్దాం వచ్చే నెల. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సాయి గారు, బాబు గారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, ధన్యవాదాలండి. ఈ కార్యక్రమానికి వెల్త్ వేదికకి వచ్చి మీ అభిప్రాయాలు షేర్ చేసుకున్నందుకు చాలా ఉపయోగకరంగా ఉంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇందులో కాపీ చేసుకుంటే బెటర్. నోట్స్ మళ్ళీ పోతుందేమో, ఇందులో ఉంది. తీస్తున్నాను. అది నోట్స్ కాపీ చేసుకోండి, అందులో చాట్లో రికార్డింగ్ ఆపేయచ్చు.